श्रीपार्थसारथे అవన్పాదమే గతి. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం చెన్నైలో ట్రిపుల్ కేన్లో మన పార్థసారథి స్వామిని అంటే వెంకటకృష్ణ పెరుమాల్ని అలాగే రుక్మిణీ మాతాని చూడబోతున్నాం. మనకు ట్రిపుల్ కేన్లో రావడం జరిగింది. ట్రిపుల్ కేన్లో పార్థసారథి స్వామి టెంపుల్. అలాగే ఇది మనకి 108 దివ్యదేశాల్లో 60వ దివ్యదేశం. మనకు తమిళ్లో ఒక స్లాంగ్ ఉంటుంది, పార్థసారథి అవన్ పాదమే గతి అని. మనకి కర్ణాటిక్ మ్యూజిక్లో కాంబోజ రాగంలో ఒక టోన్ వస్తుంది, చాలా బాగుంటుంది. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఉన్నాం ట్రిపుల్ కేన్ పార్థసారథి స్వామి ఆలయంలో. ఇది మనకి 108 దివ్యదేశాల్లో ఇది మనకి 60వ దివ్యదేశం, అంటే 60th దివ్యదేశం అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇది చెన్నైలో ట్రిపుల్ కేన్ అనే ప్రాంతంలో మనకి దివ్యదేశం ఉందన్నమాట. ఈ దివ్యదేశానికి మన 12 మంది ఆళ్వార్లు వచ్చి ఇక్కడ వారి మంగళాశాసనాలు చేశారనమాట. ఇక్కడ స్వామివారి పేరు అంటే మూలవరుల పేరు వెంకటకృష్ణన్, అలాగే పిరాటి పేరు రుక్మిణీతాయ, అలాగే ఇక్కడ ఉత్సవరుల పేరు పార్థసారథి పెరుమాళ్. ఇక్కడ ఉత్సవరులు చూస్తే ఎలా ఉంటారంటే మొహం మీద చిన్న చిన్న మచ్చల్లా ఉంటాయన్నమాట స్వామివారికి. ఈ పక్కన చూస్తున్న ఫోటో లాగా అనమాట. ఎందుకు అలా ఉంటుంది అని ఇక్కడ మనకి అర్చక స్వామిని అడిగితే అర్చక స్వామి వారు చెప్పారు, మన భీష్ముడు వేసిన బాణాల ధాటికి కృష్ణుడు కాపాడారు అర్జునుడికి, అందుకు గాను ఆయన మొహం మీద మచ్చలు పడ్డాయన్నమాట. అందువల్ల ఇక్కడ పెరుమాళ్ మనకి ఉత్సవమూర్తి మనకి ఇక్కడ ముఖంపై చిన్న చిన్న మచ్చలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా చెప్తే ఇక్కడ మనకి చూస్తే మన భగవత్ రామానుజాచార్యుల వారికి ఒక తండ్రి గారు కూడా ఈయన అనమాట. ఎందుకు అంటే భగవత్ రామానుజాచార్యుల యొక్క జననం కోసం అంటే ఒక పుత్రుడు కావాలని చెప్పి ఇద్దరు దంపతులు, ఎవరు వారు, కాంతిమతి అలాగే కేశవ స్వామియాజుల వారు, ఇద్దరు కూడా ఇక్కడ ఈ క్షేత్రంలో పుత్రకామేష్టి యాగం చేయడం జరుగుతుందన్నమాట. ఈ పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల 40 రోజుల పాటు పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే స్వామివారు కాంతిమతి గారి స్వప్నంలో కనిపించి మీకు ఎటువంటి గుణగణాలు ఎటువంటి పుత్రుడు కావాలమ్మా అని అడిగితే వెంటనే ఆవిడ చెప్తారు స్వప్నంలో, నాకు మీ వంటి పుత్రుడు కావాలి స్వామి అంటే, మీ వంటి పుత్రుడు కావాలి స్వామి అని అంటారు. అలా అంటే స్వామి అంటారు, నా అంతటి వాడు రావాలంటే నేనే రావాలి, ఇంకొకరు ఉండరు అని చెప్తారనమాట. అప్పుడు మన భగవత్ రామానుజాచార్యుల వారి జననంకి కారణం ఇక్కడ అనమాట. ఇక్కడే పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల కాంతిమతి సోమయాజుల వారు తమ సంతానమైన రామానుజాచార్యుల వారిని ఇక్కడ పొందారు. రామానుజాచార్యుల వారు కూడా ఇక్కడ ఉండే వెంకటకృష్ణుని అలాగే పార్థసారథి పెరుమాల్ని తన తండ్రిగా భావిస్తారనమాట. అలాగే మనకు తెలుసు రామానుజుల వారి గురువు ఎవరు, వారి యొక్క శిష్యుడు ఎవరు అంటే మన తిరువెంకటముడియార్. అలాగే స్వామివారి మన రామానుజాచార్యుల వారికి తండ్రి ఎవరు అంటే ఈయన. అలా అనమాట. అలా ఒక్కొక్కరితో ఒక్కొక్క రిలేషన్షిప్స్ మన భగవత్ రామానుజాచార్య వారు మెయింటైన్ చేశారనమాట. ఇక్కడ స్వామివారు ఎలా కనిపిస్తారు అంటే మూలవరులు చాలా పెద్దగా మీసాలతో ఒక పార్థుడికి ఎలా అయితే రథసారథిగా ఉంటారో అట్లానే స్వామివారు కనిపిస్తారు అంటే మనకి. ఈసారి మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు ట్రిపుల్ కేన్ రండి, ఇక్కడ మనకి స్వామివారిని దర్శించుకోండి. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.